శ్రీమతే నమః. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలా ఫార్వర్డ్ చేయండి. బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు మన దేశంలోకి వస్తాయేమో అని అనుకున్నాము, వచ్చేసాయి. మొన్న 11వ తారీఖున బెంగాల్లో మారణ హోమం జరుగుతోందా అనిపించేటట్లుగా అక్కడ పరిస్థితులు తయారైపోయాయి. ఈ రోజుకి అక్కడ ఉన్న హిందువుల ప్రాణాలు తీసేస్తున్నారు, ఆస్తులు తగలబెట్టేస్తున్నారు. హిందూ అయితే చాలు వాళ్ళని ఏదో విధంగా బాధ పెడుతున్నారు. బంగ్లాదేశ్ లోది భారతదేశంలోకి రాకూడదు అనుకున్నాం, వచ్చేసింది. భారతదేశం నుంచి ఇంకా ఒక్కొక్క చోటికి పాకుతుందేమో అని అనిపిస్తుంది. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో అది ఇష్టం లేని పరాయి మతస్థులు కేసు వేశారు. కోర్టు ఏమో స్టే ఇచ్చింది. బహుశా హిందువులని భయపెట్టాలని ఇలా చేస్తున్నారో, లేదు అంటే వాళ్ళు అనుకున్నది సాధించాలని చేస్తున్నారో తెలియదు. కానీ 19వ తారీఖున బేగం బజార్ లో సాయంత్రం 7 గంటల నుంచి పరాయి మతస్థులు ఒకే చోట దాదాపుగా ఒక 2 లక్షల మంది ఒకే చోట పోగయి సమాలోచన చేస్తున్నారని, ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. హిందువుల్లారా జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళకి కానీ, అలాగే బజరంగ్ దళ్ వాళ్ళకి కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి కానీ సమాచారాన్ని పంపించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు కానీ, అధికారులు కానీ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సమాచారాన్ని ఇవ్వండి. ఎవరైనా ఒకళ్ళు హిందువు మీద దాడి చేస్తున్నారు అంటే మిగతా హిందువులు కాస్త ఆ హిందువుని రక్షించండి. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అందరం కలిసికట్టుగా ఉంటే ఏ పరిస్థితి నుంచైనా మనం బయటపడచ్చు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏవైతే సవరణలు చేస్తున్నామో అని అన్నారో అది ఒప్పుకోము అని చెప్పి ప్రతి ఊర్లలోనూ ర్యాలీలు చేస్తున్నారు. హిందువులందరూ జాగ్రత్తగా ఉండండి, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎవరిని నమ్మకండి, ఆడపిల్లలు కూడా ఎవరిని నమ్మకండి. ఒంటరిగా బయటకు వెళ్ళకండి, పిల్లలు కూడా బయటకు వెళ్ళకండి. ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియదు. జాగ్రత్తగా మాత్రం ఉండండి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే హిందువులందరం కలిసి పోరాడదాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరితోటి కాంటాక్ట్స్ పెట్టుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.